వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సిద్ధాంతి గారు అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియజేయండి. గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2022 సంవత్సర ఫలాల్లో భాగంగా కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. కుంభరాశి అనగానే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం కుంభరాశి కింద పరిగణిస్తాం. ఎవరికైతే వారు పుట్టినటువంటి జన్మ తేదీ వివరాలు తెలియవో, అంటే పుట్టిన తేదీ, నెల, సంవత్సరం ఈ వివరాలు తెలియవో, వారేం చేయాలంటే వారి యొక్క పేరులోని ప్రథమాక్షరం అంటే మొట్టమొదటి అక్షరం గనక గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా అనేటువంటి అక్షరాలతో మొదలయ్యేటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా కుంభరాశి వారి కింద పరిగణించబడతారు. ఒక ఉదాహరణ చెప్పాలంటే గు గురునాథం, అలాగే గో గోపాలం, సాంబశివరావు, సీత, సుబ్రహ్మణ్యం, సేతుపతి, ఇలా దాసు ఒక ఉదాహరణగా ఇలా చెప్పవచ్చు. వీళ్ళందరూ కూడా కుంభరాశి వారి కింద పరిగణించబడతారు. కుంభరాశి వారికి ఆదాయం 5, వ్యయం 2. అంటే 5 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు మాత్రమే ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈ సంవత్సరం డబ్బు మిగులు అనేటువంటి దాన్ని చూడగలుగుతారు. సన్మానం 5, అవమానం 4. అంటే 10 మందిలో 5 సన్మానం చేస్తే 4 పనిగట్టుకుని ఏదో ఒక రకంగా అవమానించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. వీరికి 2022 సంవత్సరంలో ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క గమనాన్ని గనక మనం పరిశీలించినట్లయితే 2022 ఏప్రిల్ 13వ తారీఖు వరకు జన్మరాశిలో గురుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. తదుపరి మీనరాశిలో ద్వితీయంలో స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు. ఏప్రిల్ 12వ తేదీ వరకు రాహువు చతుర్థ స్థానంలో వృషభంలో, కేతు వచ్చేటప్పటికి దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. తదుపరి మేషరాశిలో 3వ ఇంట రాహువు, భాగ్యస్థానంలో కేతువు సంచారం చేయటం అనేటువంటిది జరుగుతోంది. ఈ ప్రధాన గ్రహగతుల్ని పరిశీలించిన తర్వాత ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందంటే, ఏలినాటి శని ఉంది. అంటే కుంభరాశికి వ్యయస్థానంలో శని ఉన్నాడు, అంటే ఏలినాటి శని మొదలైంది, ఇంకా వ్యయభావంలోనే ఉన్నాడు. ఇటువంటి ఏలినాటి శని ప్రభావం వల్ల చేసేటువంటి పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ఈ సంవత్సరం గురుబలం చాలా అద్వితీయంగా ఉండడం వల్ల మంచి శుభ ఫలితాలు ఏర్పడుతున్నాయి. ఏ అంశాల్లో శుభ ఫలితాలు ఏర్పడుతున్నాయి, ఏ అంశాల్లో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అనేటువంటి విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే కుటుంబ విషయాల్లో, ఆర్థిక సంబంధమైన విషయాల్లో, సంతానపరమైన విషయాల్లో గురుగ్రహ ప్రభావం వల్ల అత్యంత శుభమైనటువంటి ఫలితాలను పొందుతారు. అది కూడా ఏప్రిల్ 13 తర్వాత మరింత శుభ ఫలితాలను పొందడం జరుగుతుంది. ఈ రాశిలో ఉన్నవారు ఏ రకమైన వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళైనా కూడా వారికి ఈ సంవత్సరం ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ ఉద్యోగస్తులకు వస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే వారు కోరుకున్నటువంటి ప్రదేశానికి ప్రమోషన్ మీద బదిలీ అవటం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఈ సంవత్సరం వీరికి ఆనందాన్ని కలుగజేసేటువంటి అంశం. అది కూడా ఎక్కువగా ఏప్రిల్ 13వ తారీఖు లోపలే ట్రాన్స్ఫర్స్ అయ్యేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇకపోతే ఈ సంవత్సరం ఈ శనిగ్రహ ప్రభావం వల్ల సాధారణంగా మన పెద్దవాళ్ళు చెప్పినట్లు అన్నం పెట్టిన వారింటికే కన్నం పెట్టేవారు తయారవుతారు. వారి యొక్క మానసిక ప్రవృత్తిని చూసి కుంభరాశి వాళ్ళు కొంచెం బాధపడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అంటే ఎవరినైతే పిలిచి చేరదీసి చక్కగా వాళ్ళకి మంచి అవకాశాలు కల్పించి ఒక జీవితాన్ని ఇస్తారో వాళ్లే వీళ్ళకి వెన్నుపోటు పొడవడం జరుగుతుంది. కనుక ఈ విషయంలో కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అంతేకాకుండా కుంభరాశి వారికి స్నేహితుల వల్ల మంచి లాభసాటి పరిస్థితులు ఈ సంవత్సరం ఏర్పడుతున్నాయి. కానీ 100 తులసి మొక్కల్లో ఒక్క గంజాయి మొక్క ఉన్నట్టు
ఒక దుష్ట సావాసం వల్ల అనేక రకాలుగా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ దెబ్బతినేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అరచేతిలో వైకుంఠం చూపించి నిలువున ముంచేసేటువంటి రకాలు ఉంటారు. వారి విషయంలో కొంచెం కఠినంగా నిర్మోహమాటంగా ప్రవర్తించడం అనేటువంటిది కుంభరాశి వారికి ఈ సంవత్సరం చెప్పదగినటువంటి మరొక ముఖ్యమైనటువంటి సూచన. అది కూడా ఏప్రిల్ 13 వరకు మరింత జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి కుంభరాశి వారికి గోచరిస్తోంది. ఇక ఈ కుంభరాశి వారికి ఏ రంగం వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని కనుక కాస్త పరిశీలించినట్లయితే విద్యార్థులకు విద్యాయోగం చాలా బాగుంది. మంచి ర్యాంకులు సాధించుకుంటారు. ఉత్తీర్ణత శాతం బాగా పెరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఆర్థిక వనరులు బాగా పెరుగుతాయి. అలాగే రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే ఈ సంవత్సరం పదవుల్ని పొందుతారు. అధిష్టానంలో కానీ అలాగే ప్రజల్లో కానీ మంచి పరపతి పలుకుబడి సంపాదిస్తారు. మంచి ఉన్నత స్థితికి వెళతారు. ఇకపోతే ఎవరైతే చిన్న స్థాయి ఉద్యోగస్తులు, చిన్న స్థాయి వ్యాపారులు అంటే వస్త్ర, ఫ్యాన్సీ, కిరాణా మర్చెంట్స్ దగ్గర నుంచి బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ఆర్థిక లాభం బాగుంది. అది కూడా వాళ్ళ వ్యాపారాలు టర్నోవర్ పెంచుకుంటారు. అయితే ఈ లాభాలు ఎంజాయ్ చేయాలన్నా, ఈ లాభాలు పూర్తి స్థాయిలో వీళ్ళకి అనుభవంలోకి రావాలంటే ఈ సంవత్సరం ముఖ్యంగా ఏప్రిల్ 13 దాకా అలాగే సెప్టెంబర్ 24వ తేదీ వరకు కూడా కొంత వేచి చూడవలసినటువంటి ధోరణిని అవలంబించవలసి ఉంటుంది. లాభాలు వస్తున్నాయి కదా అని మరల అప్పులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టేటట్టయితే కాస్త మానసికంగా ఇబ్బంది పడటం, రొటేషన్ కష్టం అవటం జరుగుతుంది. కనుక ఇలా ఏదైనా సరే వ్యాపారాన్ని పెంచాలనుకునేటువంటి వ్యాపారస్తులు ఎవరైనా సరే ఏప్రిల్ 13 తర్వాత అలాగే సెప్టెంబర్ 24 తర్వాత వారి వ్యాపారాలని విస్తృతపరచుకోవటం చాలా మంచిది. అంగట్లో అప్పు కనుక ఉండేటట్లయితే అది చాలా బరువు అంటారు. అంగట్లో అరువు, తల మీద బరువు అంటారు. ఆ బరువుని ఒకానొక స్థితిలో మోయలేని పరిస్థితికి వెళ్ళిపోతారు. మరలా ఆ అప్పులు తీర్చాలంటే ఈ సంవత్సరం కనీసం సెప్టెంబర్ 24 దాకా ఆగవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. గతంలో చేసినటువంటి రుణాలన్నీ కూడా ఏప్రిల్ 13 తర్వాత పూర్తి స్థాయిలో తీర్చగలుగుతారు. ఈ సంవత్సరం రుణ విముక్తులు అవటం అనేటువంటిది కుంభరాశి వారికి చెప్పదగిన మరొక ముఖ్యమైనటువంటి సూచన. ఇక డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్, పోలీస్ శాఖ వారందరూ వీళ్ళందరికీ కూడా వాళ్ళ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అసలు కన్నా వడ్డీ ముద్దంటారు. వాళ్ళ సొంత ఆదాయ వనరుల కంటే రెండవ మార్గంలో కూడా బాగా సంపాదించుకోగలిగేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. సినీ, టీవీ రంగ కళాకారులు, తెర ముందు ఉండేటువంటి వారు, తెర వెనక ఉండేటువంటి టెక్నీషియన్స్ వీరందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది. గత సంవత్సరం 2020, 2021 2 సంవత్సరాలతో పోల్చుకుంటే కుంభరాశి వారికి ఏ రకమైన వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకైనా సరే చాలా బాగుంటుంది. మానసికంగా అలజడి తగ్గుతుంది. ఆర్థికంగా మంచి స్థితికి చేరేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. ఇకపోతే హోటల్స్, రెస్టారెంట్స్ నడిపించేటువంటి వారికి మంచి శుభదాయకమైన కాలం. అది కూడా ఏప్రిల్ 13 తర్వాత హోటల్ వ్యాపారం బాగా పుంజుకునేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఇక వివాహం కాని వారికి, కుంభరాశి వారికి ఈ సంవత్సరం వివాహ యోగ్యమైన కాలం. చాలా త్వరగా చాలా మంచి సంబంధాలు కుదురుతాయి. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. కుంభరాశి వారు ఒక్కళ్ళు ఇంట్లో ఉన్నా సరే ఆ ఇంట్లో మంచి శుభకార్యాలు, దైవ సంబంధమైన కార్యాలు చేస్తారు. ఈ కేతుగ్రహ సంచారం వల్ల గంగా స్నానం చేసేటువంటి యోగ్యత కలుగుతుంది. అలాగే కాశీ వంటి పుణ్యక్షేత్రాలను దర్శించేటువంటి పరిస్థితి, అటువంటి గొప్ప స్థితి ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా కలుగుతుంది. ఇకపోతే సాఫ్ట్వేర్ ప్రొఫెషన్లో ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. అనుకోని అవాంఛనీయమైనటువంటి ప్రమోషన్స్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ కలుగుతాయి. నూతన గృహ మార్పుని ఈ సంవత్సరం చూడబోతున్నారు. ఈ సంవత్సరం నూతనంగా గృహాన్ని కానీ, ఫ్లాట్ని కానీ కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. శత్రు వ్యవహారాలు అంటే శత్రువులపైన విజయం సాధిస్తారు. కోర్టు కేసుల రీత్యా అనుకూలమైనటువంటి తీర్పుల్ని ఈ సంవత్సరం
కుంభరాశి వారు ఏప్రిల్ 13 తర్వాత పొందగలుగుతారు. ఇక కుంభరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే వీరికి కుటుంబంలోనూ సమాజంలోనూ మంచి పేరు లభిస్తుంది, చక్కటి గుర్తింపు లభిస్తుంది. కుంభరాశి స్త్రీలు ఉన్న చోట అలంకార ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. అంటే నూతన ఆభరణాలు కొనుగోలు చేయటం, నూతన వాహనాలు కొనుగోలు చేయటం అనేటువంటిది కుంభరాశి స్త్రీల పేరు మీద ఈ సంవత్సరం జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక కుంభరాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాలు ఉన్నాయని చెప్పుకున్నాం. మొదటిది ధనిష్ట. ఈ ధనిష్ట వారికి ఎలా ఉందంటే ఈ సంవత్సరం మొత్తం రాజపూజ్యత చాలా బాగుంది. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే బ్రహ్మాండమైనటువంటి రిసీవింగ్ ఉంటుంది, బ్రహ్మాండమైనటువంటి స్వాగతం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మంచి సన్మానాలను పొందగలుగుతారు. శతభిష నక్షత్రం వారికి మాత్రం కొంత భయం ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అది రాహుగ్రహ ప్రభావం వల్ల అటువంటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఈ శతభిష నక్షత్రం వారికి యుద్ధ భయం కావచ్చు, రోగ భయం కావచ్చు, అనవసరమైనటువంటి భయం కూడా కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. కనుక వీరు రాహుగ్రహ శాంతిని జరిపించుకోవాలి. ఇక పూర్వభాద్ర నక్షత్రం వారికి గృహం కానీ, వాహనం కానీ, నూతన అలంకారాలు కానీ, బంగారు ఆభరణాలు కానీ ఖచ్చితంగా కొనేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం స్పష్టంగా గోచరిస్తోంది. ఇలా కుంభరాశిలో ఉన్నటువంటి వారికి మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సంతాన ప్రాప్తి కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి ఇది చక్కటి కాలం. ఈ సంవత్సరం సంతానం అనేటువంటిది కలుగుతుంది. ఆ విషయకంగా చాలా సంతోషాన్ని పొందుతారు. ఇకపోతే కుంభరాశి వారికి ప్రత్యేకంగా చెప్పవలసిన అంశం ఏంటంటే, సహజంగానే స్వేచ్ఛా స్వతంత్రాలకి మంచి ప్రాధాన్యత ఇచ్చేటువంటి కుంభరాశి వారికి ఈ సంవత్సరం కాస్త ఊపిరి తీసుకునే పరిస్థితులు, అవకాశాలు లభిస్తాయి. ఏప్రిల్ 13 తర్వాత వీరికి పూర్తిగా వాళ్ళ యొక్క మనోభావాలని ధైర్యంగా వ్యక్తం చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు, పరిస్థితులు కలిసి వచ్చేటువంటి స్థితి గోచరిస్తుంది. సహజంగానే గంభీరంగా, అలాగే సంభాషణల్లో చక్కటి చమక్కులతో సంభాషణ జరిపేటువంటి కుంభరాశి వారికి ఈ సంవత్సరం స్నేహితుల రీత్యా చక్కటి సహకారం లభిస్తుంది. మంచి స్థాయిలో ఉన్నటువంటి స్నేహితులు వీరికి సాయం చేయటానికి ముందుకొస్తారు. ఇక ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వారికి చెప్పదగినటువంటి మరొక ముఖ్యమైన సూచన ఏంటంటే, అల్పుని దగ్గరకు తీస్తే అధిక ప్రసంగం చేశాడట. అంటే ఎందుకు పనికి మాలిన వాణ్ణి, ఎందుకు కొరగాని వాణ్ణి చేరదీసి వాడిని చక్కగా బాగా చూసుకుని వాడికి ఏదన్నా డబ్బిచ్చి కానీ, సాయం చేసి కానీ ఒక స్థితికి తీసుకొస్తే మీ మీదే కామెంట్స్ చేసి, మీ మీదే ట్రోల్ చేసేటువంటి పరిస్థితి, అనవసరమైన ప్రసంగం చేసే స్థితి ఏర్పడుతుంది. కనుక చెప్పుని కాలికాయ వేసుకోవాలి, పెన్నుని జేబులోనే పెట్టుకోవాలి. ఈ ఒక్క మాటని కుంభరాశి వాళ్ళు జీవితకాలం గుర్తుపెట్టుకోవాలి. కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ గుర్తు పెట్టుకోకపోతే గుర్తు చేసే పరిస్థితులు మీకు ఈ సంవత్సరం కనపడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఇక కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం ఏళ్ళనాటి శని ప్రభావం అనేటువంటిది ఈ సంవత్సరం బాగా ఉంది. ఈ ఒక్క ఇబ్బంది తొలగటం కోసం 8 శనివారాల పాటు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి కాలువలో కానీ, నదిలో కానీ పారేటువంటి నీటి ప్రవాహంలో బొగ్గులు, నువ్వులు గనక వేసేటట్లయితే శని యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఇది ఒక అద్భుతమైన తంత్రం, ప్రయత్నించండి. ఇలా 8 శనివారాలు కానీ, శనిగ్రహ ప్రభావం బాగా ఎక్కువగా ఉంది అని భావించేటువంటి వాళ్ళు 19 శనివారాలు కానీ ఇలా చేసేటట్లయితే శని దోషం అనేటువంటిది తొలగిపోతుంది. ఇక గురువు యొక్క అనుగ్రహం కోసం శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేయండి. అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క సేవ చేయండి. దత్త చరిత్రని పారాయణ చేయండి. దీనివల్ల గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. దానివల్ల సంతాన అభివృద్ధి జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. సంతానం మంచి స్థితికి వెళతారు. ఈ సంవత్సరం కుంభరాశి వారికి సంతానపరమైనటువంటి కొన్ని చికాకులు ఏర్పడతాయి, సమస్యలు వస్తాయి, కానీ తీరుతాయి. తీరే లోపల పడే ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి కనుక అటువంటి పరిస్థితి ఉన్నవారు మాత్రం నేను చెప్పిన ఈ గురుగ్రహ రెమెడీని తప్పనిసరిగా పాటించండి. ఏప్రిల్ 12వ తారీఖు లోపున గృహానికి సంబంధించి, మాతృవర్గీయులకు సంబంధించి, మాతామహ స్థానానికి సంబంధించి, అంటే
ఇంటికి, తల్లి తరఫు బంధువుల రీత్యా తల్లిగారికి, అలాగే తాతగారికి, వీరి నుంచి కొంత ఇబ్బందులు కానీ, వీరికి కొంత ఇబ్బంది కానీ జరిగేటువంటి పరిస్థితి ఉంది. అటువంటి స్థితిలో రాహు యొక్క అనుగ్రహాన్ని సంపాదించండి. ఈ రాహుగ్రహ అనుగ్రహాన్ని సంపాదించడం కోసం కనకదుర్గ అమ్మవారి గుళ్ళో రాహుకాల దీపారాధన చేయండి. అలా చేసేటట్లయితే రాహు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఇది ఇలా మీరు 18 శుక్రవారాల పాటు చేసేటట్లయితే చక్కటి శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఇక ఓవరాల్గా మొత్తంగా ఆలోచించితే 2020-21 కన్నా 2022 సంవత్సరం కుంభరాశి వాళ్ళకి చాలా దివ్యంగా ఉందని చెప్పాం. ఈ విషయంలో ఏమాత్రం సందేహం లేదు. జాతకరీత్యా ఏమైనా సరే కొద్దిపాటి ఇబ్బందులు అధికంగా ఉండేటట్లయితే వ్యక్తిగత జాతకంలో ఉన్న దోషాలకి సంబంధించిన పరిహారాలు పాటించండి. నేను చెప్పినటువంటి ఈ పరిహారాలను పాటించి కుంభరాశి వాళ్ళు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో తొలతూగాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.